హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం మా ఇంట్లో చేసే సింపుల్ వంకాయ ఫ్రై చాలా టేస్టీగా 10-15 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ వంకాయ ఫ్రైలో మసాలాలు ఏమీ లేకుండా వంకాయ ఫ్లేవర్ తెలుస్తూ అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వంకాయ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. వంకాయతో ఏ వెరైటీ చేసుకున్నా ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో 1 కిలో వంకాయలను 3-4 సార్లు బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని ఉంచుకోవాలి. ఉల్లిపాయల్లో వేసే ముందు మాత్రమే నీళ్లన్నీ వంపేసి వంకాయ ముక్కలను వేసుకోవాలి. తరువాత టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని 2 నిమిషాల పాటు ఉప్పంతా వంకాయలో కలిసేలా బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత వంకాయ మనకు ఇలా కొద్దిగా వేగుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మధ్యలో కలుపుతూ వంకాయను మెత్తగా మగ్గనివ్వాలి. వంకాయ ఇలా మెత్తగా మగ్గిన తర్వాత మరో 3-4 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. వంకాయ ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత అందులో 2 టీ స్పూన్ల కూరల్లో వేసుకునే కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 రెమ్మ కరివేపాకు, దంచిన 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కారమంతా వంకాయకు పట్టేలా మరో నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత వంకాయ ఫ్రై మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ వంకాయ కూర ఇంకా టేస్టీగా రావడానికి 1 టీ స్పూన్ పుట్నాల పప్పు పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రైని బౌల్లోకి తీసుకొని అన్నంలో కలుపుకొని తింటే ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే వంకాయ ఫ్రై రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.